హలో ఆల్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అశ్విని. మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ క్లిప్ చూసారా ఎంత అందంగా ఉందో. సో జీసస్ పుట్టినప్పుడు ఏ విధంగా అయితే పశువుల పాకలో పుట్టారో దానికి సంబంధించి ఇటువంటి క్లిప్ తయారు చేసి క్రిస్మస్ టైంలో మనం బయట పెట్టుకుంటాం కదా. సో దాని ప్రిపరేషన్ మీకు ఈరోజు స్టెప్ బై స్టెప్ చెప్తాను. చాలా ఈజీగానే ఉంటుంది. దీనికి మనకి కార్డ్బోర్డ్ కావాలి. కార్డ్బోర్డ్ బాక్స్ ఒకటి సరిపోతుంది. మనం ఎంత సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజు కార్డ్బోర్డ్ బాక్స్ కావాలి. నెక్స్ట్ ఆ కార్డ్బోర్డ్కి చుట్టూరు అంటే 3 సైడ్స్ మనం మార్కింగ్స్ గీసుకోవాలన్నమాట. కార్డ్బోర్డ్ షేప్లోనే అనమాట. మొత్తం అంతా కాదు, ఎడ్జెస్ వదిలేసి మిడిల్లో ఉన్న పార్ట్ మాత్రం కట్ చేయాలి. నేను చూపించిన కట్లర్ ఉంది కదా, ఆ టైప్ కట్టర్ ఏమైనా ఉంటే మనం తీసుకుంటే ఈజీ అవుతుంది. చాలా షార్ప్గా ఉంటుంది, స్పీడ్గా అయిపోతుంది అనమాట. సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆల్రెడీ ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీకు తెలియాలి కదా. స్పీడ్గా కూడా మనం కట్ చేసి పెట్టేయచ్చు. బట్ కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు అనమాట. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవ్వాలి, సింపుల్గా చూస్తే చేసేయాలి అన్న థాట్లో నేను అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చేస్తున్నా. మీరు చివరి వరకు చూడండి వీడియో, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఒకే ఒక్క బాక్స్, దాంతో ఆ విధంగా మనం పశువుల పాక తయారు చేసేసుకోవచ్చు అనమాట. నేను పైన రూఫ్కి వేరే కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, అది తీసుకున్నా. ఎందుకంటే ఇది సైజ్ సరిపోవట్లేదు, కొంచెమే వస్తుంది. సో రూఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పశువుల పాకకి నేను వేరే కార్డ్బోర్డ్ది అడుగున ఉంటుంది కదా, సో అది తీసుకున్నాను అనమాట. కట్ చేసిన ముక్కలన్నీ అలా పేర్ చేస్తున్నాను. ఎందుకంటే కింద ఎత్తు అనేది లేదు, డౌన్కి అయిపోయింది బాగా అని చెప్పేసి పెట్టాను. నెక్స్ట్ రూఫ్ అంటిస్తున్నాం అనమాట. రూఫ్ అంటించడానికంటే ముందు ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇది. నైట్ టైం మనకి క్రిబ్ వెలగాలి అంటే ఆ క్రిబ్ నేను లోపల నుంచి వెలగాలనుకున్నాను కాబట్టి ఎల్ఈడి లైట్స్ లోపల సెట్ చేస్తున్నాను. ఇది గమ్తో కాదు, ప్లాస్టర్తోనే సెట్ చేసుకోవాలి. ప్లాస్టర్తో అటు ఇటు మొత్తం మనకి రూఫ్ మొత్తం అనమాట. ఎంత కావాలంటే అంత లైటింగ్ పెట్టుకోవచ్చు. నేనేం చేశానంటే ఆ రూఫ్ అంటించాలి కదా పైన అని చెప్పేసి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం గ్యాప్ వదిలేసి మిడిల్లో మొత్తం ఎల్ఈడి లైట్స్ పెట్టేశాను అనమాట ఈ విధంగా. సో అండ్ కొంచెం తీగ కూడా వదిలేసాను, ఎందుకంటే మరి సెట్ చేయాలి కదా. నెక్స్ట్ గమ్ తీసుకొని ఎడ్జెస్లో అనమాట పైన రూఫ్ అంటించడానికి సైడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ గమ్ పెట్టాము. గమ్ పెట్టి అంటిస్తున్నాం అనమాట. కానీ ఫస్ట్ టైం మేము పెట్టినప్పుడు గమ్ము కొంచెమే పెట్టాము, అది సరిగ్గా అతుక్కోలేదు. ఎందుకంటే ఎల్ఈడి లైట్స్ వెయిట్ కూడా రూఫ్కి ఉంటుంది కాబట్టి కొంచెం అంటుకోలేదు అనిపించింది. నెక్స్ట్ టైం ఏం చేసామంటే ఎక్కువ గమ్ పెట్టామన్నమాట. ఎక్కువ గమ్ పెట్టేసి మా అమ్మ నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. ఒక పక్కన అమ్మ పట్టుకుంటే ఒక పక్కన నేను పట్టుకున్నాను. అంటే ప్రాపర్ షేప్లో పెట్టుకొని ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా, ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు. ఎందుకంటే ఒక సైడ్ అంటుకుంటే ఒక సైడ్ అంటుకోదు. సో నెక్స్ట్ గమ్ ఎక్కువ పెట్టేస్తుంది అనమాట అమ్మ. గమ్ ఎక్కువ పెట్టేసి అంటించాము, బాగా స్టిక్ అయింది. ఈ లోపు నేను గడ్డి తీసాను అనమాట. నెక్స్ట్ ఒక సైడ్ పూర్తిగా అంటుకున్న తర్వాత ఇంకో సైడ్ పెట్టాము. కొంచెం ఓపిక్గా చేయాలి, ఎందుకంటే రూఫ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో గమ్ మనం పెట్టేసి వెంటనే వదిలేస్తే అది డ్రై అవ్వక ముందే తీసేస్తే రూఫ్ అనేది నిలబడదు. సో మేము ఒక 1 or 2 minutes అలాగే పట్టుకుంటే అయిపోయింది. చూడండి ఎంత స్టిఫ్గా ఉందో. నెక్స్ట్ గడ్డి అనేది సెట్ చేస్తున్నాం అనమాట. గడ్డి సెట్ చేసేటప్పుడు కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. అంటే 1, 2 అలా తీసుకొని పేర్చుకుంటే బాగుంటుంది. గడ్డి మొత్తం గుంపులుగా మనం వేసేసామంటే థిక్గా వచ్చేసి మనకి పశువుల పాక షేప్ అనేది నీట్గా రాదు. మీరు పెట్టేటప్పుడు మాత్రం చాలా నీట్గా 1, 2 వేసుకొని వంగి ఉన్న గడ్డిని పైనుంచి పెట్టండి. ఒక ప్రాపర్ షేప్లో వచ్చేలాగా పెట్టండి. మేము మొత్తం ప్రాపర్ షేప్లో వచ్చేలా పెట్టేసిన తర్వాత దారంతో కట్టేసి పుల్ల మొక్కలు ఉంటాయి కదా, అవి సన్నగా ఉండే పుల్ల మొక్కలు, ఇటొక పుల్ల మొక్క అటొక పుల్ల మొక్క పెట్టేసామన్నమాట. అలా స్టిక్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ బరువుకి కొంచెం గడ్డి అనేది నొక్కి ఇటువైపు అటువైపు షేప్ నీట్గా కనిపిస్తుంది. సో మనకి క్రిబ్ అనేది నీట్గా తయారవుతుంది అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్, దారం కట్టడం. చాలా లోపల నుంచి కట్టుకోవాలి, లోపల నుంచి పైన వరకు. నెక్స్ట్ ఎక్స్ట్రాస్ ఉన్న గడ్డి మొత్తం కట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఇంకా క్రిబ్ తయారైపోయినట్టే.
ఇదే మెయిన్ అనమాట. అటు ఇటు నేను స్టిక్స్ కూడా పెట్టేశాను. కొంచెం గడ్డి లోపల వేయమని చెప్పాననమాట. కొంచెం పశువుల పాకంటే లోపల కూడా గడ్డి అది ఉంటుంది కదా! సో, గడ్డి కొంచెం లోపల కూడా వేసేయమ్మా అంటే కట్ చేసిన పీసెస్ వేశారనమాట మా మదరు. మొత్తానికి క్రిబ్ ఒక అవుట్‌లుక్ అయితే తయారైంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా. నెక్స్ట్ ఏంటంటే నా దగ్గర బ్రౌన్ కలర్ ఒకటుందనమాట. వాటర్ కలర్. వాటర్‌లో మిక్స్ చేసేసి కొంచెం మట్టి కలర్ ఉంటే బావుంటది కదా! మట్టితో చేస్తారు. మాక్సిమం మట్టితోనే ఉంటాయి కదా! మట్టి కలర్ ఉంటే బావుంటదని చెప్పేసి అటువైపు, ఇటువైపు గుంజల్లాగా ఉన్నాయి కదా! వాటికి బ్రౌన్ కలర్ వేసేస్తున్నాను. బ్రౌన్ కలర్ వేసేసిన తర్వాత ఇంకా మనం చాలా నీట్‌గా ఫ్యాన్సీగా చాలా రకాలుగా చేసుకోవచ్చు. బట్ నేను ఉన్న వాటిని యూజ్ చేసి చేస్తున్నాననమాట. ఎక్కువ శ్రమ తీసుకోలేము. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని ప్రెగ్నెన్సీ టైమ్‌లో చేయడం కూడా కష్టమే. బట్ నేను నా ఆనందం కోసం చేస్తున్నాను కాబట్టి సింపుల్ వేలో అయిపోయేలా చేస్తున్నా. తర్వాత ఈ బ్రౌన్ కలర్ లోపల వెనక పక్క గోడలా ఉంది కదా! దానికి మొత్తం అప్లై చేసేస్తున్నా. చేత్తో పెట్టేసి లాస్ట్‌లో కొంచెం కలర్ తీసుకొని బ్రిక్స్ లాగా అక్కడక్కడక్కడక్కడ రాసేసాననమాట. అంటే మరీ ప్రాపర్‌గా ఎగ్జాక్ట్‌గా పశువుల పాక నీట్‌గా ఉండదు కాబట్టి జస్ట్ రఫ్ అండ్ టఫ్‌గా ఉండేలాగా ఏదో నీట్‌గా కనిపించాలి అని చెప్పి సెట్ చేశాననమాట. మీరు ఒకవేళ ఇంకా ఫ్యాన్సీగా లోపల కావాలనుకుంటే రూఫ్ అంటించడానికి ముందే మీరు చేసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బేస్ మొత్తం ఇసుకతో నింపాలనమాట. ఈ ఇసుక బ్యాగ్ ఎప్పుడో మా తమ్ముడు బాక్సింగ్ బ్యాగ్స్ ఉంటాయిగా అందులోకని తెచ్చుకున్నాడు. అందులో ఒక ప్యాకెట్ పక్కన పెట్టింది మా అమ్మ. అది ఇలా యూజ్ చేసేస్తున్నాను నేను. సో, ఇసుక తడిగానే ఉంది. తడి ఇసుక యూజ్ చేయండి మాక్సిమం పొడి ఇసుక కంటే. ఎందుకంటే చాలా బావుంది. నాకు నీట్‌గా అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ అయింది. చక్కగా నీట్‌గా సెట్ చేయడానికి కూడా కుదిరిందనమాట. సో, తడి ఇసుక అనేది లోపల వేసుకొని మనకి లోపల ఎక్కడ పల్లం లేకుండా సమానంగా ఉండేలాగా సెట్ చేసుకోండి. అటు ఇటు గడ్డి ఎలాగో పెట్టాం కాబట్టి మిడిల్ ప్లేసెస్‌లో మాత్రం పెట్టేసుకోవాలి. ఈ మట్టేసిన తర్వాత చాలా అందంగా ఉంది. ఆ పుల్లలో నేనే తయారు చేశాననమాట. సన్నగా ఉన్న పుల్లలని విరిచేసి కట్టెల మోపులా తయారు చేశాను. కొంచెం రియలిస్టిక్‌గా ఉంటది పశువుల పాక అన్నట్టు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనం ఇంకా మొత్తం సెట్ చేయాలి. మన క్రిస్మస్ క్రిబ్ ఉంటది కదా! ఆ క్రిబ్ సెట్ బయట దొరికేస్తుంది. ఫ్యాన్సీ షాప్‌లోకెళ్ళి మనం అడిగితే క్రిస్మస్ క్రిబ్ సెట్ అన్నా, జీసస్ బర్త్ సెట్ అన్నా ఇచ్చేస్తారనమాట. అందులో మనకి మేరీ మాత, యేసేపు గారు, ఇంకా బేబీ జీసస్, గొల్లలు, జ్ఞానులు, ఇంకా గొర్రెలు, గాడిదలు అన్నీ బొమ్మలన్నీ ఇస్తారు. అన్ని సెట్‌లో ఇవే ఉంటాయని చెప్పను. బట్ మ్యాక్స్ ఇవి ఉంటాయన్నమాట. దేవదూత ఇమేజ్ కూడా ఇస్తారు. అంటే దేవదూతను కూడా ఇస్తారనమాట. అవన్నీ సెట్ చేసేసుకోవాలి. నేను అన్నీ సెట్ చేసేసాను. సరిపోయింది. నేను చేసిన క్రిబ్‌కి ఈ బొమ్మల హైట్‌కి అంతా చాలా బాగా మ్యాచ్ అయిందనమాట. లుక్ కూడా చాలా బావుంది. కొంతమంది ఉంటారు. అంటే క్రిబ్ పెద్దగా అయిపోయి లోపల బొమ్మలు చిన్నగా ఉంటాయి. అవంతా నీట్‌గా అనిపించవు. సో, ఇది కరెక్ట్‌గానే సరిపోయింది. లాస్ట్‌లో దేవదూతను కూడా అలా రూఫ్‌కి కట్టేస్తున్నామనమాట దారంతో. దేవదూతకి పైన చిన్నగా దారం ఎక్కించుకునేలా ఇచ్చారు. చైన్ టైప్‌లో ఉంది. సో, దేవదూతని అలా వేలాడదీసేసాము. నెక్స్ట్ మిగిలిపోయిన పుల్ల ముక్కలుంటాయి కదా! వాటిని చుట్టూరు పేర్చేస్తున్నాననమాట. ఎందుకంటే బయట మనం అవుట్‌లెట్ కూడా చేసుకోవచ్చు మొత్తమంతా. కానీ నేను ఓన్లీ క్రిబ్బే చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా సింపుల్‌గా అయితే అయిపోతుంది మన క్రిస్మస్ క్రిబ్. సో, మా బాబుకు చూపిద్దాము. మా బాబు అలా చూస్తూనే ఉన్నాడనమాట. చాలా నచ్చింది మా బాబుకి. ఫస్ట్ టైమ్ అనమాట ఇలా క్రిబ్ చూడడం. నా వర్క్ నచ్చినట్టుంది. క్లాప్స్ కొడుతున్నాడు. చాలా ఎంజాయ్ చేశాడనమాట. అలా స్టన్నే చూస్తూనే ఉన్నాడు. భలే చిన్నిగా ఉందని. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ ఎల్ఈడీస్ లోపల పెట్టాంగా అది ఆన్ చేసినప్పుడు కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడనమాట. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే చాలా అందంగా ఇది మనం క్రిస్మస్ టైమ్‌లో బయట పెట్టుకోవచ్చు. చాలా క్యూట్‌గా ఉంది. మీకు కావాలనుకుంటే చుట్టుపక్కల మట్టి పేర్చేసి వేలాగా కూడా క్రియేట్ చేయొచ్చు. అదంతా అవసరం లేదనుకుంటే ఇలా సింపుల్‌గా చాలా ఎలిగెంట్‌గా ఉండేలాగా మనం తయారు చేసుకోవచ్చు. సో, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. సో, నా ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో లైక్ చేయండి. ఈ క్రిస్మస్ టైమ్‌లో ఈ క్రిబ్ ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. కామెంట్ చేయండి. థాంక్ యూ.